హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంచనాస్ కిచెన్ అండ్ యూఎస్ఏ వ్లాగ్స్. ఈజీగా ఇంట్లోనే అవకాడో ప్లాంట్ని సీడ్ త్రూ పెంచుకోవచ్చండి. బటర్ ఫ్రూట్ అంటారు కదా, అది చాలా హెల్త్కి మంచిదనమాట. సో ఆ సీడ్ని ఇలా వాటర్లో నానబెట్టుకోవాలండి ఒక 24 hours. తర్వాత ఇలా చక్కగా లేయర్ అంతా మంచిగా వచ్చేస్తుంది అనమాట. వాటర్లో నానబెట్టకపోతే రాదు. అలా మొత్తం లేయర్ తీసేసిన తర్వాత ఇలా టిష్యూని తడి చేసుకొని మొత్తం ఆ సీడ్ చుట్టూరు నేను ర్యాప్ చేసుకుంటున్నానండి. ఇలా మొత్తం పెట్టేసుకోవాలి. నా దగ్గర 2 సీడ్స్ ఉన్నాయి. ఆ 2 సీడ్స్ని ఇలా టిష్యూలో పెట్టేశానండి. తర్వాత ఇలా జిప్ లాక్ బ్యాగ్ ఒకటి తీసుకోవాలన్నమాట. దాంట్లో ఇలా వేసేసి నేను క్లోజ్ చేసేస్తున్నానండి. ఇది మంచిగా చీకట్లో పెట్టుకోవాలన్నమాట. డార్క్ ఏరియాలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 25 daysకి చూడండి నాకు రూట్స్ అండ్ ప్లాంట్ కూడా వచ్చేసింది. చాలా బాగా వచ్చింది కదండి. మధ్యలో ఒక 10 daysకో ఎప్పుడు మీరు గుర్తొచ్చినప్పుడు ఒక 10 daysకి ఓపెన్ చేసి చూడండి. టిష్యూ ఏమన్నా డ్రై అయిపోతే వెట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. రూట్స్ అయితే చాలా బాగా డెవలప్ అయినాయి. ఇలా మనం మట్టిలో పెట్టేసుకున్నామంటే ప్లాంట్ వచ్చేస్తుందండి. అండ్ ఈ అవకాడో ప్లాంట్ని ఇండోర్ ప్లాంట్గా కూడా చాలా షేపులుగా పెంచుకుంటారండి. నేనైతే అలా ట్రై చేయట్లేదు, కానీ మామూలుగా అవుట్డోర్లోనే పెంచుతాను. అండ్ ఫ్రూట్స్ కోసం అనమాట. టిప్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.